ఒక జ్యోతిష్యుడు ఒకరింటికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయి జాతకాన్ని చూపించాడు. ఆ కుర్రాడు కూడా అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ జ్యోతిష్యుడు బాగా ఆలోచించి లెక్కలు వేసి ఇలా చూడండి, మీ అబ్బాయికి చదువు రాదు. వాడు రాళ్ళు కొట్టుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయడు అని చెప్పాడు. ఆ తండ్రి ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి ఇలా అనేసాడు? ఎంతో నమ్మకమైన జ్యోతిష్యుడు అని అనుకున్నాడు. ఆ పిల్లాడు మాత్రం, నాన్న నేను బాగా చదువుకుంటాను, నన్ను చదివించండి అని అన్నాడు. వాళ్ళ అమ్మ కూడా వాడికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది, వాడిని చదివించండి అని చెప్పింది. ఆ కుర్రాడు ఎంతో పట్టుదలగా చదివి ఇంటర్మీడియట్‌లో ర్యాంక్ తెచ్చుకుని, మెడికల్‌లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. నెఫ్రాలజీ సబ్జెక్ట్‌లో నంబర్ 1 డాక్టర్ అయ్యాడు. పెద్ద హాస్పిటల్ కూడా కట్టాడు. ఒకసారి వాళ్ళ హాస్పిటల్‌కి ఒక ఆయనొచ్చాడు. కిడ్నీలు 2 పాడైపోయే పరిస్థితి. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి. కిడ్నీలో రాళ్లున్నాయి. డాక్టరు ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది. అతనికి నయమైంది. అప్పుడు అతను కౌంటర్ దగ్గరికి వెళ్లి ఫీజు కట్టబోతుంటే కౌంటర్‌లో లేడీ, "మీ దగ్గర డాక్టర్ గారు ఫీజు తీసుకోవద్దన్నారు" అని చెప్పింది. ఎందుకని అన్నాడు. "ఆయన మీకు రుణపడి ఉన్నాడట" అని ఆ లేడీ అంది. "కావాలంటే మీరే వెళ్లి డాక్టర్‌ని కలవండి" అంది. అప్పుడు ఇతను డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగాడు. "మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు. మీరు నా దగ్గర ఫీజు ఎందుకు తీసుకోను అని చెప్పారు. పైగా మీరు నాకు రుణపడి ఉన్నారు అని చెప్పారట. ఏంటి?" అన్నాడు. అప్పుడు ఆ డాక్టరు, "నేను మీకు గుర్తున్నానా? మీరు జోష్యుడు కదా! నా చిన్నప్పుడు మీరు మా ఇంటికి వచ్చి, నేను ఎందుకు పని చేయను, నాకు చదువు రాదు, నేను రాళ్ళు కొట్టుకోవడానికే పని చేస్తాను అని చెప్పారు. కానీ నేను మీ కిడ్నీలో రాళ్ళు తీస్తాను అని చెప్పి మీరు ఊహించలేకపోయారు చూసారా" అని అన్నాడు. ఈయన అవమాన భారంతో వెళ్ళిపోయాడు. చూసారా? జాతకాల్ని నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. Please